విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన ఉత్తమ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారి చెక్కారమణ శానిటరీ సూపర్వైజర్ జిల్లాని ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ అధికారులను ప్రజలను మెప్పించే విధంగా సేవలందించగలగడం సాధారణ విషయం కాదన్నారు. ముఖ్యంగా పురపాలక శాఖలో పనిచేసే ఉద్యోగులపై ఎంతో ఒత్తిడి ఉంటుందని, వీటిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ మన్ననలు పొందేలా పనిచేయడం ఎంతో కష్టమన్నారు. కాకినాడ నగర సుందరీకరణలోనూ, ప్రజారోగ్య పరిరక్షణలోనూ, ఆదాయాన్ని సమకూర్చే రెవెన్యూ విభాగంలోనూ పనిచేసి మంచి పేరు సంపాదించిన ఇద్దరు ఉద్యోగులు పదవీ విరమణ చేయడం పరిపాలనా పరంగా లోటన్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు పురపాలక శాఖలో విధులు నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు ఉద్యోగులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చెక్కారమణ, ఎస్కే జిలానీలను కమిషనర్ వెంకట్రావు, వివిధ విభాగాల అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు, ఎస్సీ పి సత్యకుమారి, కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, డీసీపీ హరిదాసు, ఏసీపీ నాగశాస్త్రులు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ కరి సత్యనారాయణ, ఏవో శిరీష్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జాన్ పాల్, సత్యప్ప నాయుడు, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం డైలీ ఫైర్ ఫైటింగ్. బయట నుంచి చూసే వాళ్ళకి ఎంత చేసినా సాటిస్ఫై చేయలేం. అది అంత పెద్ద టాస్క్. చాలామంది అనుకుంటారు ఏం శానిటేషన్ వాళ్ళు చూసి కామెంట్ చేయడం చాలా ఈజీ, కానీ మైన్యూట్ లెవెల్లో అంత క్లియర్గా మంచి ఒక గుడ్ లుక్ టు ద సిటీ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందరూ హ్యాపీగా పడుకునే తర్వాత ఆదివారం అంటే 6-7 లేచేటప్పటికి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉండడానికి రాత్రి మీద పనిచేసి వాళ్ళు అందరినీ పనిచేయించాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ వీక్ రాత్రిగా పగలగా చేసి వాళ్ళందరి దగ్గర ప్రజలకి ఒక మంచి సేవలు ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్కి ఎంతో డెడికేటెడ్గా చేసేటట్టే